నెల్లూరు నగరంలో గంజాయి మాఫియా వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. నెల్లూరు అడ్డాగా గంజాయి వ్యాపారం కొన్నేళ్లుగా సాగుతోంది. పేదల కాలనీలనే డెన్లుగా చేసుకుంటున్నారు. అడ్డు వచ్చిన వారిని హతమారుస్తూ ఆగడాలను కొనసాగిస్తున్నారు. అలా నెల్లూరులో ఇటీవల జరిగిన హత్య కేసులోని ఓ మాఫియా గ్యాంగ్కు పోలీసులు చెక్ పెట్టారు. నెల్లూరు నగరంలో 3 నెలల వ్యవధిలో 110 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా ప్రాంతాల నుంచి నిందితులు గంజాయిని తీసుకువస్తున్నారు. నగరంలోని చిన్న బజారు, నవాబుపేట, సంతపేట, దర్గామిట్ట, వేదాయపాలెం, బాలాజీనగర్ ప్రాంతాల్లో మత్తు పదార్థాల అమ్మకాలు విపరీతంగా జరుగుతున్నాయి. తమ వ్యాపారానికి అడ్డుపడుతున్నాడని ఇటీవల పెంచలయ్య అనే వ్యక్తిని గంజాయి ముఠా దారుణంగా హతమార్చింది. కుటుంబ సభ్యుల ఎదుటే పెంచలయ్యను నరికి చంపారు. ఈ హత్యకు కామాక్షి అనే మహిళ సూత్రధారి అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 14 మందిపై కేసులు నమోదు చేశారు. 6 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మరో 5 కోసం గాలిస్తున్నారు. ఓడిగాడి తోటలో ఉన్న అరవ కామాక్షి అనే లేడీ, అలానే వాళ్ళ అసోసియేట్స్, వాళ్ళ అన్నదమ్ములు కొంతమంది పెంచలయ్య మీద కక్ష పూని కామాక్షి అనుచరులు 10 మంది వచ్చి పాశవిచ్చకంగా ఆయన్ని నరకడం జరిగింది. ఈరోజు 7 అదుపులో తీసుకున్నారు. అలానే ఈ 7 దగ్గర నుంచి ఒక 5 కత్తులు, అలానే 3 స్కూటర్లు వాళ్ళు క్రైమ్లో వాడిని, అలానే నేరం చేసిన తర్వాత పారిపోతున్న ఒక వెహికల్ని, మొత్తం 3 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా 6 ఉన్నారు. దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది. ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు, ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీకి తీసుకుంటాము. అలానే జేమ్స్ ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమిక అతను కూడా. అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము. ఈ గాంజా నిర్మూలన కంప్లీట్ నెల్లూరు జిల్లాలో ఎరాడికేట్ చేస్తే నేర ప్రవృత్తి అరికట్టినట్టుగా అవుతుందని చెప్పి మా వంతుగా పోలీస్ డిపార్ట్మెంటు నిత్యం దీని గురించి కృషి చేస్తుంది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు అరవ కామాక్షి ఇంట్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వివిధ రకాల మారణాయుధాలు, 20 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఒక పెంచలయ్య అనే మర్డర్ కేసులో ఈ కామాక్షి అనే మహిళ ప్రైమ్ అక్యూజ్డ్. ఈ మర్డర్ కేసులో భాగంగా నిన్న రాత్రి రూరల్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు సిబ్బంది సమక్షంలో, ఎంఆర్ఓ గారి సమక్షంలో వాళ్ళ హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. హౌస్ సెర్చ్లో కొన్ని వాల్యుబుల్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్తో పాటు ఒక 25 కేజీల గాంజాయి కూడా వాళ్ళ ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ గాంజాయి విషయంలో, రౌడీయిజం విషయంలో జీరో టాలరేట్ చేసే ప్రసక్తే లేదు. నేను ప్రజలకు అప్పీల్ చేసేది ఏమంటే, ఈ గాంజాయి ఎవరైతే అడిక్ట్ ఉన్నారో, ఇక టౌన్లో డీ అడిక్షన్ సెంటర్ ఉంది, వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళందరికీ డీ అడిక్షన్ సెంటర్ పంపిస్తాం. చక్కగా ఒక మంచి పౌరులాగా, బాధ్యత గల పౌరులాగా తయారై మళ్ళీ బయటకు వస్తారు. గంజాయి బ్యాచ్ నివసిస్తున్న ఇళ్లపై ఇటీవల స్థానికులు దాడి చేశారు. నిందితుల ఆగడాలకు అడ్డే లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్లు, మైదానాల్లో గ్రూపులుగా ఏర్పడి గంజాయి తాగుతున్నారని చెబుతున్నారు. పెంచలయ్య అంటేనే ఆయన ఆధ్యాత్మంలో ఒక మనిషి, మెడిటేటర్ కూడా. అందులో చాలా మందికి అసలు మంచిని బోధించేవాడు పెంచలయ్య. 10 మందిని మేలుకొల్పేవాడు. వాళ్ళు 10 మందిని చెడనొక్కేవాళ్ళు. ఆ కామాక్షి అనేవాళ్ళు 10 మందిని ఇప్పుడు 50 మందిని మార్చి వెళ్ళాడు. ఇప్పుడు మన కాలనీలో 50 మందిని మార్చి వెళ్ళాడు. ఈ కాలనీ ఇప్పుడు ఎటువంటి పదార్థాలు కూడా అమ్మట్లేదు. వాళ్ళు ఆ కమిటీ ఏర్పాటు ఉందా, పెంచలయ్య మొత్తం మూల కారణంగా మాకు చాలా తోడ్పడి, మొత్తం అసలు మూలమే అయినా అసలు ఈ కాలనీ మొత్తంలో ఇంటెలిజెంట్ ఏంటనే పోయి పెంచలయ్య. ఆ పిల్లకాయలకంతా గంజాయి
గంజాయి రౌడీ షీటర్ పిల్లకాయని తీసుకొస్తుంది వీడికి, మా అమ్మ గొడవలకు వస్తుంటుంది. మేము అయినా మా అన్న ఆయన మనం మారుస్తాం, మన దగ్గర తీసుకొస్తాము, అన్ని చేస్తాము అని చెప్పాడు. అలాంటిది కామాక్షి ఇలా చేస్తుందని మేము ఎప్పుడు లైఫ్లో కూడా అనుకోలేదు. కామాక్షి అనేది ఇప్పుడు జీవితం మీద నెల్లూరు మీద ఆడ పుట్టకూడదు, దాని పేరు కూడా రాకూడదు. అలాంటి కామాక్షి ఆడ భూమి మీద ఉండకూడదు. కానీ మత్తు పత్రాలు గంజాయి అని చెప్పి డ్రగ్స్కి ఇలాంటి పెట్టేసి ఆడాడ డూప్లెస్ ఇల్లు అంతా కట్టించుకునింది. మా అందరిని వాడుకుంటుంది. ఇక్కడ కామాక్షి అనేది భూమి మీద ఉండకూడదు. కామాక్షిని కత్తులు కూడా అన్ని దొరికాయి, కత్తులు దొరికాయి, అన్ని దొరికాయి. ఇంటికి గంజాయిని లిక్విడ్ రూపంలోకి మార్చి కొత్త తరహాలో విక్రయిస్తున్నారని, చెడు వ్యసనాలకు అలవాటు పడి నేరాలు చేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మహిళలను ఉపయోగించి గంజాయి వ్యాపారం చేస్తున్న కొందరు నాయకులుగా చలామణి అవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.